ఎన్నో ఇయర్స్‌గా మీరు రాఖీ పండుగ చేసుకుంటున్నట్లు కనిపిస్తూ ఉంది. అండ్ ఇప్పుడు రాఖీ కోసం సెపరేట్‌గా షాపింగ్‌కి ఇంత వర్షంలో వచ్చారంటే మీ దగ్గర తెలుసుకోవాల్సింది చాలా ఉంది. చెప్పండి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు రాఖీ? మా నలుగురు అక్కచెల్లెళ్ళము, ఒకటే తమ్ముడు. హ్మ్. ఇక వానికి 500 అయినా సరే 1000 అయినా సరే తీసుకుంటా ఎవ్రీ ఇయర్. ఎవ్రీ ఇయర్. మీకు ఎలాంటి రాఖీస్ ఎక్కువగా ఇష్టపడుతున్నారు? నేను స్టార్టింగ్ నుంచి మా నాన్న అయితే జరీ రాఖీలు తెస్తుండే అనమాట. అప్పుడు చాలా అదే మేము చిన్నగా ఉన్నప్పుడు మా తమ్ముడికి ఇక అట్లనే కంటిన్యూషన్ అనమాట ఇది. ఈసారి రాఖీ 2 రోజులు ఉండబోతుంది. అంటే ఒక రోజు మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అయ్యి ఇంకొక రోజు మధ్యాహ్నం వరకు ఉండబోతుంది కదా! సో ఎలాగా ఏం చెప్పాలనుకుంటున్నారు దాని గురించి? ఇప్పుడైతే సాటర్డే సండే సాఫ్ట్వేర్ వాళ్ళకి మంచి హాలిడేస్ వచ్చినాయి. కంటిన్యూషన్ ఉండొచ్చు అమ్మ వాళ్ళ ఇంట్లో. ఇక సాయంత్రం వెళ్ళినా తెల్లారి రావచ్చు కదా. అవును. సో మీరు రాఖీలు కడతారు కదా! మీకు ఒక్క బ్రదరే ఉన్నారని చెప్తున్నారు. మరి మీ బ్రదర్ నుంచి మంచిగానే కలెక్ట్ చేస్తారా? ఎట్లా? నలుగురికి సమానం. ఏదైనా ఇక ఏమంటారు సిల్వర్ ఆర్నమెంట్స్, ఇన్ని ఇయర్స్‌గా మీరు చాలా శారీస్ అట్లా ఇస్తారు. ఓకే. ఓకే. ఇన్ని ఇయర్స్‌గా మీరు చాలా డిజైన్స్ చూసుంటారు కదా! ఏమేం డిజైన్స్ చూసారు? అండ్ ఏవి మంచివి రాఖీగా కట్టుకోవడానికి? ఎక్కువ మట్టుకైతే ఇంపార్టెంట్ దూది రాఖీ అంటారు. దూది రాఖీ అంటేనే దేవుడికి ఆ రోజు పెడతాం మేము, పూజ చేసుకొని దేవుళ్ళకి